పోలీసుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితులను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ సేవ మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల వివరాలు సేకరించి బాధితుల నుంచి సుమారు 15 లక్షల వరకు మోసాలు చేశారన్నారు. నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 28కి పైగా కేసులు ఉన్నాయని, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, 18,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చంద్రుతి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసిన సిఐ రవీందర్, ఎస్ఐ రమేష్, ఆర్ఎస్ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డి డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వేములవాడ సబ్ డివిజన్లోని చందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరం జూన్ నెలలో జరిగినటువంటి ఒక సైబర్ నేరము జరిగింది. ఇది జూన్ నెలలో. అక్కడ ఏంటంటే ఇప్పుడు శ్రీలక్ష్మి కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక మీ సేవ సెంటర్ ఉంది చందుర్తి టౌన్లో. ఆ సెంటర్లోకి ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి, అంటే తన పేరు శ్రీనివాసరెడ్డి అని, అతను ఏఎస్ఐ చందుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారని, తన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక సిబ్బందికి యాక్సిడెంట్ ద్వారా అతనికి అత్యవసరంగా 70,000 రూపాయలు ఫోన్పే ద్వారా డబ్బులు కావాలి, ఆ డబ్బులు 70,000 రూపాయలు నీకు మా మనిషి వచ్చి నీకు ఇస్తాడు అని చెప్పేసి ఆ మీ సేవా సెంటర్ను వ్యక్తిని నమ్మించి అతని ద్వారా 70,000 రూపాయలు వేరే అకౌంట్కు అతను 70,000 రూపాయలు పంపించుకోవడం జరిగింది. ఆ పంపించుకున్న తర్వాత ఆ ఫోన్కు ఈ మీ సేవా సెంటర్ వ్యక్తి మళ్ళీ ప్రయత్నిస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. తను మోసపోయిందని గమనించినటువంటి మీ సేవా సెంటర్ యజమాని చందుర్తి పోలీస్ స్టేషన్లో జూన్ నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇతను ఈ కంటిన్యూగా, అంటే ఈ సాయి చంద్ A1 మెయిన్ పర్సన్ ఎవరంటే సాయి చంద్ అని 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇతను మోతే మండలం నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతనికి సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తి A2 శరత్ కుమార్, ఇతను కూడా శాంతినగర్ సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఇట్లా ఏవైతే మీ సేవా సెంటర్లు, లేకుంటే పెట్రోల్ బంక్స్, లేకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ సెంటర్ల దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అంటే గూగుల్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, గూగుల్ ద్వారా మరియు టెలిగ్రామ్ ద్వారా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఎక్కడైతే మీ సేవా సెంటర్ ఉంటుందో ఆ మీ సేవా సెంటర్ ఓనర్ కానీ, లేకుంటే పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ ఓనర్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ తీసుకొని ఫోన్లోనే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఫోన్లో అప్రోచ్ అయ్యి తన పోలీసులను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీది నుంచి వెళ్ళి నాకు నెట్ క్యాష్, నాకు ఫోన్పే ద్వారా మీరు కొట్టినట్లయితే నేను మళ్ళీ నెట్ క్యాష్ మా మనిషి ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకోవడము. తర్వాత వీళ్ళు చాలామందికి ఇట్లా మోసం చేయడం జరిగింది. ఇట్లా ఈ తెలంగాణను, ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం 28 సెంటర్లలో వీడు ఇప్పటి వరకు సక్సీడ్ అయ్యిండు. ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకొని అందరి దగ్గర